టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బాలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. WTC రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు లేదా డ్రా అనేది భారత్ జట్టుకి చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితే మాత్రం మనం సిరీస్ గెలుపుపై నమ్మకం, WTC ఫైనల్ చేరడం మరచిపోవాల్సిందే. అలాంటి సమయంలో రాహుల్ ఆరంభంలో 84 పరుగులతో ఆదుకోగా జడేజా మిడిల్ ఓవర్లలో 77 పరుగులతో మెరిపించాడు. అయితే జడేజా అవుట్ అయ్యాక ఒక్కసారిగా టీమిండియా శిబిరంలో కలవరం మొదలైంది. ఇంకా దాదాపు 40 పరుగులు చేస్తే గానీ ఫాలో ఆన్ గండం తప్పేలా లేదు అని టెన్షన్ పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఆకాశ్దీప్ బుమ్రాతో కలిసి నేను ఉన్నాను అన్నట్లు వన్డే తరహా బ్యాటింగ్తో అదరగొట్టాడు. వీరిద్దరూ చేసిన 39 పరుగుల పార్ట్నర్షిప్ కారణంగా ఇండియాకి ఫాలో ఆన్ గండం తప్పింది. ఇక అక్షర్దీప్ చేసిన మ్యాజిక్ చూసి డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ, గంభీర్, రోహిత్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇక మ్యాచ్ ముగిసే సమయానికి 31 బంతులాడిన ఆకాశ్దీప్ 27 పరుగులు సాధించి నాటౌట్గా నిలవగా బుమ్రా 10 పరుగులతో క్రీజులో అజేయంగా ఉన్నాడు. ఇక 4వ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా మాట్లాడుతూ చివరి ఓవర్లలో ఏం జరిగిందో వివరించాడు. బుమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు నేను ఆకాశ్దీప్ ఆడిన ఇన్నింగ్స్ కారణం మా జట్టు ఫాలో ఆన్ నుండి తప్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ మ్యాచ్కు ముందు నన్ను నా బ్యాటింగ్ కోసం మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగారు. అయితే వారందరికీ నా సమాధానం ఇదే. గూగుల్ని అడిగితే దానికి మీకే సమాధానం దొరుకుతుంది అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. నిజానికి టెస్ట్ క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బుమ్రా పేరిటి ఉంది. 2022లో బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. దీంతో బుమ్రా గూగుల్ని అడగమని చమత్కరించాడు. ఇక ఆకాశ్దీప్ బ్యాటింగ్ కోసం మాట్లాడుతూ నేను కాదు, ఈరోజు అసలైన టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ చేస్తుంది ఆకాష్నే. కీలక సమయంలో జట్టుకి ఏం కావాలో అతడు చేసి చూపించాడు. ఎక్కడ అతడు డిఫెండ్ చేసినట్లు కాకుండా ఆసీస్ని అటాక్ చేసినట్లే బ్యాటింగ్ చేశాడు. మేమిద్దరం ఈరోజు ఎలా అయినా ఇండియాకి ఫాలో ఆన్ తప్పించాలి అనే ఉద్దేశంతోనే తాడో పేడో తేల్చుకోవాలి అన్నట్లు ఒకరికొకరం సహకరించుకుని ఆడడం జరిగింది అని బుమ్రా ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.